మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఇవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజులు. అయితే ఈ నవరాత్రులు పూర్తయ్యేలోపు ఒక్కసారైనా ఉప్పుతో ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే చాలు, బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి నవరాత్రులు పూర్తయ్యేలోపు ఒక్కసారైనా ఈ ఉప్పు పరిహారం చేయండి. ఇలా చేయటం వలన మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చేతిలో చిల్లి గోవలేని వారు కూడా కుబేరులుగా మారిపోతారు. ధన ద్వారాలు తెరుచుకుంటూ ఉంటాయి. ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది అప్పుల వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు కదా. ఆ అప్పులు కూడా ఈ పరిహారం చేస్తే తీరిపోతాయి. అప్పుల బాధల నుండి బయటపడగలుగుతారు. మరి నవరాత్రులలో ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. నవరాత్రులలో ఈ ఉప్పు పరిహారం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పరిహారానికి కేవలం గల్లులుపును మాత్రమే వాడాలి. గల్లులుపు సముద్రం నుండి వస్తుంది. ఆ సముద్రం నుండే లక్ష్మీదేవి కూడా పుట్టింది. ఒక ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి. నవరాత్రులు చాలా విశేషమైనవి. నవరాత్రులలో ప్రకృతిలో శక్తి అధికంగా ఉంటుంది కనుక నవరాత్రులలో ఏ పరిహారాలు చేసుకున్నా బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది. కాబట్టి అందరూ నవరాత్రులలో ఈ ఉప్పు పరిహారం చేసుకోండి. ఈ పరిహారం మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారంతో మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. పిల్లలు మీ మాట వింటారు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. చాలామంది ఇళ్లల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. వారి మాటను లెక్క చేయకుండా తల్లిదండ్రులను ఎంతో బాధ పెడుతూ ఉంటారు. ఇలా పిల్లలు మీ మాట వినకపోతే తప్పకుండా ఈ పరిహారం చేయండి. మీ పిల్లల్లో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీ పిల్లలు చక్కగా మీ మాటను వింటారు, మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు కూడా తగ్గుతాయి. భార్యాభర్తలు ఒకరికొకరు వశమైపోతూ ఉంటారు. ధన సమస్యలు కూడా మ్యాజిక్ చేసినట్టు తీరిపోతాయి. ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. ఈ ఉప్పు పరిహారం అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని, నకారాత్మక శక్తులను తీసేసే శక్తి ఉంది. ఉప్పు అందరి దగ్గర ఉంటుంది. కొందరు ఉప్పును చులకనగా చూస్తూ ఉంటారు. ఉప్పే కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఉప్పుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉందని గ్రహించలేకపోతూ ఉంటారు. ఉప్పుకి విపరీత శక్తులు ఉన్నాయి. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కనుక నవరాత్రులలో ఏదో ఒక రోజున చక్కగా గుప్పెడు గల్లులుపును తీసుకొని ఈ పరిహారం చేయండి. ఉప్పుతో పరిహారం చేస్తే తప్పనిసరిగా సిద్ధిస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ నవరాత్రులలో ఏదో ఒక రోజు గుప్పెడు ఉప్పును తీసుకొని ఎడమ చేతితో దానిని బౌల్లో వేయండి. స్టీల్ తప్పించి ప్లాస్టిక్ గిన్నెల్లో కానీ, మట్టి మూకుడ్లతో కానీ, రాగి గిన్నెలో గల్లులుప్పును వేయండి. తర్వాత ఆ ఉప్పు మీద 6 యాలకులను వేయండి. యాలకులే ఎందుకు వేయాలంటే యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. సకారాత్మక శక్తులను అంటే పాజిటివ్ శక్తిని ఆకర్షించే శక్తి ఉంది. దరిద్రాన్ని తరిమే పవర్ యాలకులకు ఉంది కనుక ఉప్పు మీద 6 యాలకులను వేయండి. ఆ పైన 6 మిరియాలను కూడా వేయండి. అంటే నల్లటి మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియాలను వేయండి. మిరియాలు నల్లగా ఉంటాయి కనుక చెడును తొలగించేస్తాయి, మంచిని ఆకర్షిస్తాయి. మిరియాలు మన జీవితాలను అద్భుతంగా మార్చేస్తాయి. అంతటి శక్తి మిరియాలకు ఉంది కనుక 6 మిరియాలను వేయండి. ఉప్పు వేసి ఆ ఉప్పు మీద 6 యాలకులు, 6 మిరియాలు వేయండి. అంతే. ఇక వీటి మీద పసుపు కుంకుమం ఏమీ చల్లవద్దు. తర్వాత ఈ ఉప్పు పాత్రను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. బాత్రూము వదిలేసి బెడ్రూము, కిచెను, హాలు ఇలా అన్ని గదులు తిరగండి. చివర్లో ఆ ఉప్పు బౌల్ను తీసుకుని వెళ్ళి పూజ గదిలో ఒక మూలన పెట్టండి. మీరు ఇంట్లో నవరాత్రి పూజ చేసుకున్నా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. ఈ ఉప్పు బౌల్ను తీసుకుని వెళ్ళి పూజ గదిలో పెట్టండి. ఈ పరిహారాన్ని నవరాత్రులలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. నవరాత్రులలో చివరి రోజైన విజయదశమి రోజుకు ముందు రోజు చేసుకోవచ్చు. లేదా అష్టమి, సప్తమి, షష్ఠి, పంచమి, చతుర్థి, తదియ, విదియ, పాడ్యమి ఇలా ఏ రోజు చేసుకున్నా పర్లేదు.
పూజ గదిలో పెట్టిన ఉప్పు బౌల్ను విజయదశమి వరకు అలా అక్కడే వదిలివేయండి. అలా వదిలివేయటం వలన ఇంట్లోని దరిద్రం అంతా పోతుంది. ఆ ఉప్పు లాగేసుకుంటుంది. ఆ ఉప్పు యాలకులు మిరియాలు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. దాని వలన ఈ గిన్నెలోని ఉప్పు లైట్గా నీళ్ళలాగా కరుగుతుంది, లేదా ఉప్పు యొక్క రంగు మారవచ్చు. ఉప్పు ఖచ్చితంగా రంగైనా మారుతూ ఉంటుంది, లేదా ఉప్పు నీళ్ళలాగా కరుగుతూ ఉంటుంది. మళ్ళీ మీరు విజయదశమి రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఆ ఉప్పును తీయాలి. తీసి ఆ గిన్నెలోని ఉప్పును యాలకులను మిరియాలను ఏదైనా ఒక కవర్లో వేసేయండి. గిన్నెను మాత్రం కడిగేసి ఇంట్లో పెట్టుకోవచ్చు. కవర్లో వేసిన ఉప్పును యాలకులను మిరియాలను మాత్రం 2-3 రోడ్లు కలిసే చోట పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఈ పరిహారాన్ని నవరాత్రుల్లో మాత్రమే చేయాలని పరిహార శాస్త్రం చెప్తుంది. ఈ చిన్న పరిహారం మీకు ఉండే అన్ని రకాల ధన సమస్యలు పోతాయి. అప్పులు తీరిపోతూ ఉంటాయి. ధనలాభం కలుగుతుంది. ధన సంపాదన పెరుగుతుంది. చేతిలో చిల్లి గవ్వలేని వారు కూడా అపర కుబేరులుగా మారిపోతారు. ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. పిల్లలు మాట వింటారు. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా పోయి సంతోషంగా జీవించగలుగుతారు. కనుక అందరూ కూడా నవరాత్రులలో ఈ ఉప్పు పరిహారం చేసుకోండి. ఉప్పు మిరియాలు యాలకులు ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి కనుక మీరు ₹1 కూడా ఖర్చు లేకుండా ఈ పరిహారం చేసుకోవచ్చు. కాబట్టి నవరాత్రుల్లో అందరూ ఈ ఉప్పు పరిహారం చేసుకుని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దసరా పేరునే కాస్త అటు ఇటు చేస్తే సరదా అవుతుంది. ఇది పండుగలన్నిటిల్లోకి విశిష్టమైంది. 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎంతో సంతోష సంభ్రమాలతో ఆటపాటలతో జరుపుకునే పండుగ ఇది. దేవీ నవరాత్రులు జరిపి చివరి 10వ రోజున విజయదశమిని వైభవంగా జరుపుకుంటాం. దేవీ నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రీతిగా పూజించటమే ఈ దసరా ఉత్సవాల ప్రత్యేకత. ఉగాది సమయంలో అంటే వసంత ఋతువులో వచ్చేది వసంత నవరాత్రులు. శరత్ ఋతువులో ఆశ్వీజయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా జరిగేవి శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రుల సమయంలో ఆదిపరాశక్తి మహిషాసురుని వధించింది కాబట్టే దానికి గుర్తుగా ఆ అమ్మను పూజిస్తారు. అందుకే ఈ శరన్నవరాత్రులనే దేవీ నవరాత్రులని కూడా అంటారు. దేవీ నవరాత్రులలో శక్తి ప్రధానం. దుర్గాదేవి 9 రాత్రుల పాటు రాక్షసులను వెంటాడి సంహరించింది. చివరికి 10వ రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా 10వ రోజున విజయదశమిని దేవతలు భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అదే ప్రాచీన కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతుంది. అయితే ఈ దేవీ నవరాత్రులు పూర్తయ్యేలోపు ఒక్కసారైనా ఆవు కనిపిస్తే ఇది పెట్టండి చాలు. తరతరాలకు తరగని ఆస్తి ఐశ్వర్యము వస్తాయి. మీకు పట్టిన దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. మీ దశ మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి నవరాత్రులు పూర్తయ్యేలోపు గోవు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నవరాత్రులలో పూజలేమీ చేయలేని వారు గోమాతకు కొన్ని ప్రత్యేక ఆహారాలను పెట్టినా చాలు, అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నవరాత్రులలో ఎప్పుడైనా గోమాత కనిపిస్తే ఆ గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. గోమాతకు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. అలాగే గోమాతకు జొన్నపిండితో బెల్లం కలిపి పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సంతోషంగా ఉండగలుగుతారు. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి.
ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒక్కసారైనా గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా నవరాత్రులు పూర్తయ్యేలోపు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులన్నిటిల్లోనూ మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టిలో గల జ్యోతిర్మండలాలు మానవ నిర్మితాలు మాత్రం కావు అన్నది రూఢిగా అందరూ ఆమోదించే విషయం. ఆ శక్తినే మహేశ్వరి శక్తిగాను, పరాశక్తిగాను, జగన్మాత శక్తిగాను పలు రూపాలలో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. రాత్రులలో ఆ శక్తే గనుక లేకుంటే విష్ణువైనా ఏమీ చేయలేడని తెలిపే దేవీ భాగవతంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు, అమ్మవారి అనుగ్రహంతో అదృష్టం మీ తలుపు తడుతుంది. ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. దేవదేవుడు జనార్దనుడు ఒక్కడు మాత్రమే మిగిలి శేషపాన్పు మీద నిద్రిస్తూ ఉన్నాడు. అతడి చెవులలో నుంచి గుబులు జారిపడింది. ఆ గుబిలి ఉండల నుంచి మధుడు, కైటబుడు జన్మించారు. ఆ మధు, కైటబులు సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు. మహాబలిష్ఠులయ్యారు. ఇద్దరూ కలిసి అన్నదమ్ముల్లాగా ఇటు అటు ఈదుతూ ఆడుకుంటూ ఉన్నారు. ఒక రోజున వాళ్లకు ఒక సందేహం వచ్చింది. కారణం లేకుండా కార్యం ఉండదంటారు. ఆధారం లేకుండా ఆధేయం ఉండదంటారు. నీరంతా ఎలా నిలబడి ఉంది? దీని ఆధారం ఏమిటి? ఎవరు సృష్టించారు? ఎలా సృష్టించారు? ఈ నీళ్ళల్లో ఆడుకుంటున్న మనమిద్దరం ఎలా జన్మించాం? జన్మకారకులు ఎవరు? మన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియకపోయే. ఎంత ఆశ్చర్యం అని ఇద్దరూ అలా చాలాసేపు చర్చించుకున్నారు. కానీ ఎంతకు ఒక్క నిశ్చయానికి రాలేకపోయారు. అప్పుడు కైటబుడు ఇలా అన్నాడు. మధు, మనం ఇలా నీళ్ళల్లో ఉండడానికి కారణం మహాశక్తి. ఆవిడే మనలను సృష్టించింది. ఈ నీళ్లను సృష్టించినది ఆ శక్తియే. వీటికి ఆధారం కూడా ఆమెయే. నా బుద్ధికి తోచిన సంగతి చెప్పాను అని అన్నాడు. సరిగా అదే సమయానికి ఆకాశం నుంచి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది. ఆ వాక్ బీజాన్ని ఇద్దరూ విన్నారు. పదే పదే మననం చేసుకున్నారు. అంతలోకి శుభసూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపు విన్న మధు, కైటబులు మనకు వినిపించిన వాక్ బీజం నిస్సంశయంగా ఒక మంత్రం అని ఆ ఇద్దరూ కూడా గ్రహించారు. అదే జపించారు. నిరాహారులై, జితేంద్రియులై, ఏకాగ్ర చిత్తంతో 1000 సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహా తపస్సు చేశారు. వారి తపస్సుకు మహాశక్తి ప్రసన్నురాలయ్యింది. దర్శనమిచ్చింది. వరం కోరుకోమంది. స్వేచ్ఛా మరణం అనుగ్రహించమని ఇద్దరూ ముక్త కంఠంతో అభ్యర్థించారు. అమ్మవారు తదాస్తు అని మాయమైపోయింది. ఇక ఆ వరంతో మధు, కైటబులకు గర్వం పెరిగిపోయింది. దేవదానవులకు అజేయులం, మన చావు మన ఆధీనం అనుకుంటూ మధు, కైటబులు ఇష్టం వచ్చినట్లు ఆ మహాసముద్రంలో
క్రీడిస్తూ ఉన్నారు, స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి ఒక రోజున ఆ నీటిలో బ్రహ్మదేవుడు వాళ్ళ కంటపడ్డాడు. పద్మాసనం మీద కూర్చుని నిర్మలంగా జపం చేసుకుంటున్నాడు. అతన్ని సమీపించి ఇద్దరు మాతో యుద్ధం చెయ్యమని అడిగారు. లేదంటే పద్మాసనం వదిలేసి వెంటనే వెళ్ళిపోమ్మన్నారు. దుర్బలుడికి ఇంతటి శుభాసనం మీద కూర్చునే యోగ్యత లేదన్నారు. ఇది వీరభోగ్యం, నువ్వు పిరికివాడివి, దిగిపో అన్నారు. పాపం ప్రజాపతి చింతాగ్రస్తుడయ్యాడు. ఏమీ చేయడానికి తోచలేదు. కాలు చెయ్యి ఆడలేదు. మధు కైటబులు ఇద్దరు బలవంతులు. వారితో యుద్ధం చేయలేక బ్రహ్మదేవుడు కొయ్యబారి అలా ఉండిపోయాడు. బాగా ఆలోచించాడు. సామధాన భేద తండోపాయాలను బేరీజు చేసుకున్నాడు. వీళ్ళ బలం ఎంతటితో తెలీదు. అంచేత యుద్ధానికి దిగటం మంచిది కాదు. మదమత్తులైన ఈ దుష్టుల్ని పోని పొగిడి మంచి చేసుకుందామా అంటే నా నిర్బలత్వం వీళ్లకు తెలిసిపోతుంది. అలా చేస్తే నా ఓటమిని స్వయంగా ప్రకటించుకున్న వాడిని అవుతాను. ఇప్పుడు ఇద్దరిలో ఎవడో ఒకడు నన్ను సంహరించవచ్చు. కాబట్టి సామేపాయం పనికిరాదు. ఇలా మీదకు వచ్చాక దానము ఫలించదు. ఇక మిగిలింది భేదం. అది ఎలా సాధ్యమో ఆలోచించాలి. ఆదిశేషుడి మీద పడుకొని హాయిగా నిద్రపోతున్న విష్ణుమూర్తిని లేపుతాను. అతడు చతుర్భుజుడు, మహాబలశాలి. ఈ కష్టం నుంచి కడ తేరుస్తాడు అని నిశ్చయించుకుని బ్రహ్మదేవుడు అక్కడి నుండి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఆయనను స్తుతించాడు. హే దీననాథ, హరే విష్ణు, వామన, మాధవ, నిద్రలే. జగత్పతి ఉత్తిష్ట ఉత్తిష్ట, అంతర్యామిన్ ఆమేయాత్మిన్. హే వాసుదేవ, హే జగత్పతే, దుష్టశత్రు వినాశక, చక్రగధాధర, సర్వజ్ఞ, సర్వలోకేశ, సర్వశక్తి సమన్విత, పాహిమాం పాహిమాం. విశ్వాంబర, విశాలాక్ష, పుణ్యశ్రవణ కీర్తన, నిరాకార. ఇదిగో ఇద్దరు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. కష్టాల్లో ఉన్నాను, గమనించలేదా? శరణు శరణు, ఉపేక్షించకు. జగచ్చాలకత్వం నిరాధారం అయిపోతుంది. రక్షించు రక్షించు అని బ్రహ్మ విష్ణువును అనేక రకాలుగా స్తుతించాడు. బ్రహ్మదేవుడు ఎంతసేపు స్తుతించినా శ్రీహరి నిద్రలేవలేదు. అది యోగనిద్ర. ఆ శక్తికి వివస్తుడై నిద్రపోతున్నాడు విష్ణువు. ఇప్పుడు ఏమి చేయాలో బ్రహ్మకు పాలుపోలేదు. ఈ మత్తులిద్దరూ చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడికి వస్తే నన్ను వదలరు. ఏం చేయను, ఎక్కడికి పోను, ఎవరిని శరణు వేడను అని బ్రహ్మ దిగులు పడుతూ ఉండగా మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఆ యోగనిద్రనే స్తుతిద్దాం అనుకున్నాడు. ఆ శక్తి నన్ను రక్షిస్తుంది అనుకున్నాడు. విష్ణుమూర్తినే నిశ్చేష్టుణ్ణి చేసింది అంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు. ఎంత స్తుతించినా ఇతడికి ఏమీ వినబడటం లేదు. కదలిక లేదు అంటే నిద్ర ఇతడి వశంలో లేదు. ఇతడే నిద్రకు వశీకృతుడు అయ్యాడు. వశుడయ్యాడంటే కింకరుడితో సమానమే కదా. అంటే ఇప్పుడు విష్ణుమూర్తి కన్నా ఈ యోగనిద్ర గొప్పది అన్నమాట. లక్ష్మీదేవి సన్నిధిలోనే ఇతడు ఈ నిద్రకు ఇలా లొంగిపోయాడంటే ఇక జగత్తు అంతా ఆ శక్తికి ఆధీనంలో ఉన్నట్లే కదా. ఏమిటి? నేను సరస్వతి, శివుడు పార్వతి, అందరం శక్తి ఆధీనంలో ఉన్నట్లే, సందేహం లేదు. ఒక సామాన్య మానవుడి కన్నా అన్యాయంగా విష్ణుమూర్తి వివస్తుడైపోయాడు. తక్కిన మహాత్ముల్ని గురించి చెప్పాలా? అందుచేత ఈ యోగనిద్రనే స్తుతిస్తాను. ఆ శక్తిని ప్రసన్నురాలిని చేసుకుంటాను. విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను. అప్పుడితడు నిద్రలేచి యుద్ధం చేసి రాక్షసుల్ని సంహరిస్తాడు అని నిర్ణయించుకొని చతుర్ముఖుడు యోగనిద్రను అనేక విధాలా స్తుతించాడు. దేవి, సకల జగత్తుకు నువ్వే కారణమని నా ముఖతః వేదాలు చెప్తూ ఉంటే ఆ సంగతి నాకు ఇప్పటికీ తెలిసింది, గ్రహించగలిగాను. అఖిల లోకానికి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముణ్ణి నిద్రావసుణ్ణి చేశావు. ఈ మోహ విలాంగ లీలలు తెలియతరమా తల్లి? నేనంతా మూఢుణ్ణి, ఎంతవరకు తెలుసుకోలేకపోయాను. నేనే కాదు, విబుద్ధ కోటిలో నిన్ను తెలుసుకున్నవాడు ఎవడూ లేడు. జగత్తు నీదే, నువ్వే ప్రకృతి పురుషుడు, సర్వ చైతన్య శక్తివి నీవే, గుణ స్వరూపినివి.
నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు. నీ పనులు, నీ విధానాలు ఎవరికీ అంతుపట్టవు. నీకు నామరూపాలు కల్పించి మునీశ్వరులు త్రికాలాల్లోనూ నిన్ను సంధ్యగా ధ్యానిస్తూ ఉంటారు. మేల్కొల్పే బుద్ధివి నువ్వు, సంపదవు నువ్వు, కీర్తి, మతి, ధృతి, శ్రద్ధ అన్నీ నువ్వే. విష్ణుమూర్తి నీకు వివస్తుడై నా కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటే ఇంకా వేరే ప్రమాణం కావాలా? వేదవేత్తలే కాదు, వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయి. అంతటి దుర్విజ్ఞేయవు. ఇక మేము ఎంత? యజ్ఞయాగాదులలో ఋత్విజ్యులు స్వాహా శబ్దంతో నీ నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలకు పురోడాస భాగాలు అందవు. అమ్మా వరప్రధాయిని, భయభీతుణ్ణి, నిన్ను శరణు వేడుతున్నాను. ఇదిగో ఆ మధు కైటభులు ఘోర రూప రాక్షసులు నన్ను సంహరించడానికి కత్తులు నూరుతూ ఉన్నారు. విష్ణుమూర్తికి ఈ సంగతి తెలుసునని నాకు అనిపించటం లేదు. విష్ణుమూర్తి నీకు వివసుడై నిద్రలో ఉన్నాడు. అతన్ని విడిచిపెట్టు, లేదా ఈ రాక్షసులు ఇద్దరిని నువ్వే మట్టుపెట్టు. నీ ఇష్టం తల్లి, నీకు ఏది నచ్చితే అదే చెయ్యి. తల్లి, హరిహరుల కోసం తపస్సు చేసేవాళ్ళు ఎంత అమాయకులో కదా. పాపం నీ ప్రభావం వాళ్లకు తెలీదు. నాకైనా ఇప్పటికీ కదా తెలిసింది. ఈ విష్ణుమూర్తిని నిద్రలేపాలంటే లక్ష్మీదేవికి కూడా అయ్యేటట్లు లేదు. ఆవిడ కూడా నీకు వివసురాలై నిద్రపోతోంది. నువ్వు జగజ్జననివి అని, కామధేనువ్వి అని నిజంగా తెలుసుకొని నీ పాద పద్మాలను అర్చించేవాళ్ళు, అనన్య భక్తితో సేవించేవాళ్ళు పుణ్యాతి ధన్యులు. బుద్ధి, తేజస్సు, కీర్తి, శుభ ప్రవృత్తి మొదలైనవి సౌరీ గుణాలు అవన్నీ ఎటు పోయాయో తెలియదు గాని ఈ విష్ణువు నీ అమేయ శక్తి కారణంగా నిద్రకు బందీ అయ్యాడు. సకల జగత్తుకు నువ్వే ఆదిశక్తివి. ఇదంతా భావం మాత్రంగా నువ్వు చేసిన నిర్మాణమే. నువ్వు నిర్మించిన ఈ మోహ జాలల్లో నువ్వే క్రీడిస్తూ ఉన్నావు. నటుడు తన నాట్యంలో తాను విహరిస్తూ ఉన్నట్టు యుగాదిలో మొదటిసారిగా విష్ణుమూర్తిని నువ్వే ప్రకటించావు. వెలుగులోనికి తెచ్చావు. పరిపాలనా శక్తిని ఇచ్చావు. ఇప్పుడేమో ఇలా నిద్రపుచ్చుతున్నావు. అమ్మా, నువ్వు సర్వతత్ర సర్వతంత్రురాలివి. ఏది ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తావు. నన్ను సృష్టించింది ఇలా నశింపచేయడానికేనా? ఇష్టం, దయ చూపించకు. అలాగే మౌనంగా ఉండిపో. భగవతి, నువ్వు నన్ను పరిహసించడానికే కాకపోతే ఈ కాలరూప రాక్షసుల్ని నువ్వు అసలు ఎందుకు సృష్టించావు? తెలిసింది తల్లి, తెలిసింది. ఇదంతా నీ అద్భుత విచేష్టత్వం. స్వతంత్రంగా సృష్టిస్తావు, వినోడిస్తావు, ఉపసంహరిస్తావు. ఇప్పుడు నన్ను ఉపసంహరించాలి అనుకున్నావు. అవును, ఇందులో విచిత్రం ఏముంది? మాత, నీ ఇష్టం, అలాగే కానీ నన్ను సంహరించు. నాకు దుఃఖం లేదు, నేనేమీ బాధపడటం లేదు. కానీ హే జగదంబికే, నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసుడు చంపటం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది. అందుకని దేవి, లే, అద్భుత రూపం ధరించు. నన్ను గాని లేదా ఈ రాక్షసులను గాని సంహరించు. లేదంటే హరిని నిద్రలేపు. ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు. ఏదైనా అంతా నీ చేతిలో ఉంది. ఇలా బ్రహ్మదేవుడు ఆ దేవిని భక్తి మరియు ఆవేశంతో నిలదీశాడు. ఎట్టకేలకు యోగనిద్ర శక్తి విష్ణువు శరీరాన్ని వదిలిపెట్టింది. జనార్దనుడిలో కదలిక వచ్చింది. బ్రహ్మముఖంలో ఆనందం వెల్లివిరిసింది. జగద్గురువైన విష్ణుమూర్తి శరీరం నుంచి నిద్రాదేవి బయటకు వచ్చింది. నేత్ర, అస్య, నాసిక, బాహు, హృదయ, వక్షస్థలాల నుంచి వెలువడింది. ఆకాశంలో నిలబడింది. జగన్నాథుడు ఆవలింతలతో లేచాడు. భయం భయంగా నిలబడ్డ బ్రహ్మను చూశాడు. మేఘ గంభీర కంఠస్వరంతో ఇలా పలకరించాడు. బ్రహ్మదేవా, తపస్సు వదిలేసి ఇలా వచ్చావెందుకని? విచారంగా కనబడుతున్నావు. కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ ఇలా సమాధానం ఇచ్చాడు. తండ్రి వాసుదేవ, నీ చెవి గులుగు నుంచి పుట్టిన మధు కైటభ రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. భయపడి నీ సన్నిధికి వచ్చాను అన్నాడు. అప్పుడు విష్ణువు, అలాగా చతుర్ముఖ, భయపడకు.
వాళ్లను నేను సంహరిస్తాను. ఆయువు మూడింది వాళ్లకు, వస్తారు, నా మీదకే వస్తారు, చస్తారు అని విష్ణుమూర్తి ఇలా అంటూ ఉండగానే వాళ్ళు వచ్చారు. మద గర్వితులై వచ్చారు. ఆ నీళ్ళల్లో నిరాధారులై నిలబడి, ఓయి నలువ, పారిపోయి ఇక్కడికి వచ్చావా? రా, యుద్ధం చెయ్యి. ఈయన కళ్ళ ముందే ఇక్కడే నిన్ను సంహరిస్తాం. ఆ తర్వాత ఈయన పని పడతాం. మహాసర్పం మీద కులుకుతున్నాడు గదా, ముందు నువ్వురా, యుద్ధం చెయ్యి, లేదా దాసుణ్ణి అని ఒప్పుకో అని గద్దించారు. అప్పుడు విష్ణుమూర్తి కల్పించుకొని, దానవులారా రండి, ముందు నాతో యుద్ధం చేయండి, మీ మదం వదిలిస్తాను అని అన్నాడు. విష్ణుమూర్తి ఆహ్వానానికి మధు కైటబులు అగ్రహోద్రగ్రులయ్యారు. ముందుగా మధుడు కలబడ్డాడు, కైటబుడు నిలబడ్డాడు. మల్ల యుద్ధం జరుగుతుంది. మధుడు అలసిపోతూ ఉంటే కైటబుడు ఆదుకున్నాడు. అతడు అలసిపోతే మళ్ళీ మధుడు. ఇలా ఇద్దరు మారి మారి విష్ణుమూర్తితో పోరుతున్నారు. సన్నిధిలో బ్రహ్మదేవుడు, ఆకాశంలో దేవి చూస్తూ ఉన్నారు. విష్ణుమూర్తి అలసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలోనూ ఎక్కడా అలసటే లేదు. అలా 5000 సంవత్సరాలు గడిచాయి. కారణం ఏమిటి? చెమ్మ అని హరి ఆలోచించాడు. నేను ఎందుకు అలసిపోతున్నాను? నా శక్తి ఏమయ్యింది? వీళ్ళు అసలు అలసిపోవటం లేదేమిటి? వీళ్లకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని హరికి సందేహం వచ్చింది. ఈ ఆలోచనలతో ఒక నిమిషం ఆగాడు విష్ణువు. మదకైటబులు విజయ గర్వంతో సంబరపడ్డారు. గంభీరంగా అరిచి ఇలా పలికారు, ఏ విష్ణు, అలసిపోయావా? యుద్ధం చేసే ఓపిక లేదా? అయితే మాకు తలవంచి నమస్కరించు, దాసుణ్ణి అని ప్రకటించు. కాదంటావా? సమర్థుడవై యుద్ధం చెయ్యి. నిన్ను చంపి ఈ 4 ముఖాల వాణ్ణి కూడా చంపుతాం అన్నారు. వాళ్ళిద్దరూ ముక్త కంఠంతో పలికిన ఈ మాటలు చెవులారా విన్నాడు శౌరి. ప్రశాంతంగా సామోపాయంగా ఇలా ప్రసంగించాడు. మధు కైటబులారా, మీరేమో ఇద్దరు, నేను ఒక్కర్ని. మీరు ఒకరి తర్వాత ఒకరుగా నాతో తలబడుతూ ఉన్నారు. ఒకరు యుద్ధం చేస్తూ ఉంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. నాకు ఆ అవకాశం లేదు. 5000 సంవత్సరాల పాటు పోరాడాను, అలసిపోయాను. సహజం కదా. ధర్మ యుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియనివి కావు. అలసిపోయిన వాడితో, భయపడిన వాడితో, ఆయుధం వదిలేసిన వాడితో, పడిపోయిన వాడితో, బాలకుడితో మీ వంటి మహావీరులు యుద్ధం చేయరు. ఇది సనాతన ధర్మం. అందుచేత కొంతసేపు నేను కూడా విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధం చేస్తాను. సంశయించకండి, న్యాయం తప్పను అని అన్నాడు. ఈ ప్రతిపాదనకు వాళ్ళు కూడా సమ్మతించారు. అల్లంత దూరం తొలగి నిలబడ్డారు. వాసుదేవుడు ఆలోచించాడు. అతనికి అసలు కారణం తెలిసింది. వాళ్ళది స్వేచ్ఛా మరణమని. దేవి ఆ వరం ఇచ్చిందని గ్రహించాడు. అయ్యో, వృధాగా యుద్ధం చేశానే, ఇంత శ్రమ వ్యర్థం అయ్యిందే. విషయం తెలిసి ఇంకా యుద్ధం చేసి ఏమి లాభం? పోని మానేద్దామంటే వీళ్ళు మరణించలేదేలాగా? దర్పితులే బ్రహ్మపైకి నాపైకి దండెత్తారు. చంపక తప్పదు. వరం ఇచ్చిన తల్లి తనకు తానుగా వారిని చంపదు. ఎంత దుఃఖితుడైనా, రోగగ్రస్తుడైనా, దీనుడైనా తనంత తాను మరణం కోరుకోడు, మరణించాలి అనుకోడు. అందుచేత సర్వకామద అయిన ఆ పరాశక్తినే శరణు వేడతాను. ఆవిడ అనుగ్రహం లేనిదే ఎవ్వరికీ ఏవీ సిద్ధించవు అని నిశ్చయించుకున్న లక్ష్మీపతి తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు. నిలబడి ఉన్న యోగనిద్ర మహాశక్తి కనిపించింది. వెంటనే ఆమెకు నమస్కరించాడు. యోగ విద్య తెలుసు గనుక ఆ మార్గంలో స్తోత్ర పాఠం చేశాడు. దేవి మహామాయ, నీ రూపం సగుణము నిర్గుణము ఎరుగను. అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలు ఎరుగను. కానీ నీ అతి దుర్ఘటమైన ప్రభావం మాత్రం అనుభవంలోనికి వచ్చింది. చేష్టలు ఉడిగి నిద్రలో మునిగిపోయాను గదా. ఈ బ్రహ్మదేవుడు ఎంతసేపు లేపినా మెలకువే రాలేదు. ఇంద్రియ జ్ఞానం కోల్పోయి అచేతునని అయిపోయాను. అంబిక, నీ ప్రభావం ఏమిటో తెలిసింది. నువ్వు వదిలావు, మేల్కున్నాను. వెంటనే వీళ్లతో యుద్ధానికి దిగాను. వీళ్ళు బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వచ్చారు. నాతో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. నీ వరం వీళ్లను మదమత్తుల్ని చేసింది. 5000 సంవత్సరాలు పోరాడి అలసిపోయాను. చూశావు కదా. విషయం తెలిసి నిన్నే శరణు వేడుతున్నాను. దయచేసి తల్లి సహాయం చెయ్యి. నేను ఖిన్నుణ్ణి, వాళ్ళు గర్వితులు. నువ్వు దైవార్తి హరినివి. వీళ్ళు నన్ను చంపుతామంటున్నారు.
ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి చెప్పు మాత అని వేడుకున్నాడు. దీనుడై అభ్యర్థిస్తూ శిరస్సును వంచి నమస్కరిస్తున్న వాసుదేవుణ్ణి చూసి పరాశక్తి ప్రసన్నురాలయ్యింది. చిన్నగా నవ్వుతూ ఇలా అంది, హరి, మళ్ళీ యుద్ధం చెయ్యి. ఈ రాక్షసుల్ని మోసగించి సంహరించాలి. మరో దారి లేదు. నేను వంగర చూపులతో వీళ్లను సమ్మోహపరుస్తాను. ఆ మాయలో ఉండగా నీవు సంహరించు అని అమ్మవారు విష్ణువుకు చెప్పింది. అమ్మవారి మాట విన్న విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది. రణరంగానికి వెళ్ళాడు. మధుకైటబులు హర్షించారు. చతుర్భుజ, భయపడకు, ధైర్యంగా యుద్ధం చెయ్యి. జయ అపజయాలు దైవాధీనాలు. బలవంతుడే జయించాలని లేదు. దైవయోగం ఉంటే దుర్బలుడే జయించవచ్చు. అందుచేత ఆనందించవలసింది లేదు, దుఃఖించవలసింది లేదు. ఇంతకు ముందు నువ్వు ఎందరో రాక్షసుల్ని జయించావు. దానవ వైరి అనిపించుకున్నావు. ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు అంతే అన్నారు. ఈ గర్వోక్తులకు మండిపడ్డాడు శౌరి. బలంగా ఇద్దరికి చెరో ఒక ముష్టి ఘాతము ఇచ్చాడు. వాళ్ళు చెక్కు చెదరకపోగా 2 పిడిగుద్దులు దక్కాయి శ్రీహరికి. యుద్ధం రాజుకొంది. ఘోరంగా పరిణమించింది. శ్రీనాథుడు దీనంగా అమ్మవారి వైపు చూశాడు. విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరి. కరుణామయి అయ్యింది. ఎరుపెక్కిన కన్నులతో మధుకైటబులను చూస్తూ పెద్దగా నవ్వింది. మంద బాణాల వంటి చూపులు, కామగ్రేమము భావాలను మందస్మితంతో రంగరించిన చూపులు ఇద్దరిని హింసించాయి. ఆ పాపాత్ములు ఆ వంక్ర విలోకనాలకు మురిసిపోయారు. కామభావ పీడితులయ్యారు. ఇది విశేషమనుకున్నారు. కనులప్పగించి దేవిని చూస్తూ అలాగే మైమరిచి నిలబడిపోయారు. అది శ్రీహరి గమనించాడు. మోహితులు అయ్యారని గుర్తించాడు. చిరునవ్వులు బంధించాడు. గంభీరంగా పలికాడు, మధుకైటబులారా, మీ యుద్ధానికి సంతోషించాను. ఎందరో రాక్షసుల్ని చూశాను, యుద్ధాలు చేశాను. కానీ మీతో సాటి వచ్చే వాళ్ళను కనలేదు, వినలేదు. మీ బాహుబలానికి సంతుష్టి చెందాను. వరం ఇస్తున్నాను. మీ ఇష్టం కావలసింది కోరుకోండి అన్నాడు. మాటలు విన్న దానవ సోదరులకు అభిమానం పొడుచుకు వచ్చింది. మన్మథార్తులై జగదానందకారిణి అయిన ఆ మహామాయను తదేక దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి ఇలా సమాధానం చెప్పారు. హరి, మేము యాచకులం కాము. అయినా నువ్వు మాకు ఏమి ఇస్తావు? మేమే నీకు ఇస్తాం, కోరుకో. మేము దాతలమే గాని చెయ్యి చాపేవాళ్ళం కాదు. ఏం కావాలో అభ్యర్థించు. నీ యుద్ధానికి మేము సంతోషించాం. నీ ఇష్టం కోరుకో అన్నారు. అదే అదునుగా భావించిన విష్ణుమూర్తి, అయితే దానవులారా, మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి. వద్యులు కావాలి, మాట తప్పకండి అని అన్నాడు. ఇలా కోరేసరికి మధుకైటబులు ఆశ్చర్యపోయారు. వంచితులమయ్యామని గ్రహించారు. గొల్లుమన్నారు. వెంటనే తేరుకొని ఆలోచించుకున్నారు. జగత్తు అంతా జలమయంగా ఉండటం గమనించి ఒక ఎత్తుగడ వేశారు. జనార్దన, ఇంతకు ముందు నువ్వు మాకొక వరం ఇస్తానన్నావు, గుర్తుందా? మాట మార్చకు. నీకు మేము వద్యులం అవుతాం. కాకపోతే నిర్జలమైన విశాల ప్రదేశంలో సంహరించాలి. అది నీ నుంచి మేము కోరుకునే వరం. సత్యవాదివి కదా, నెరవేర్చు అన్నారు. విషయానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నిర్జలమైన వీపుల ప్రదేశంలో కదా మిమ్మల్ని సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు. మీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. దానవులారా, ఈ తొడల మీద నీళ్లు లేవు. మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను అని పిలిచాడు. రాక్షసులకు మతి పోయింది. ఏమి చేయాలో తోచలేదు. హఠాత్తుగా తమ శరీరాలను 1000 భోజనాలకు పెంచారు. విష్ణుమూర్తే తన తొడభాగాన్ని 2000 యోజనాలకు విస్తరించాడు. చక్రంతో ఇద్దరి శిరస్సులు ఖండించాడు. తలలు, మొండాలు తొడల మీద రాలిపడ్డాయి. మధుకైటబులు మరణించారు. వారి కళేభరాల నుంచి కొవ్వు ప్రవహించి సాగరమంతటా వ్యాపించింది. అదే తరువాత కాలంలో మేది అనగా భూమి అయ్యింది. అందుకనే మృతిక అనగా మట్టి తినరానిది అయ్యింది. కాబట్టి మహావిద్య, మహామాయ రూపంలో ఉన్న అమ్మవారిని ఎల్లవేళలా సేవించాలి. ఆమె సురాసురులకు ఆరాధ్యం.
ముల్లోకాలలోనూ ఆమెను మించిన దైవం లేదు. ముమ్మాటికి ఇది సత్యం, వేద శాస్త్రాల నిర్ణయం. నిత్యం పరాశక్తినే పూజించాలి, అదే సర్వ శ్రేయోదాయకం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.